అమరావతి భూ సమీకరణలో కీలకమైనటువంటి అడుగల్లా ఇప్పుడు ఏమంటున్నారంటే ఒకటి విజయవాడ గుంటూరు కలిపేస్తున్నారు కాబట్టి మెగా సిటీ అయిపోతుంది. ఇంకా అప్పుడు భూ సమీకరణ ఎక్కడ ఉండాలా? బయట ప్రాంతాల్లో ఉండాలి. బయట ప్రాంతాలు కాకుండా మళ్ళీ ఆ పక్కన ఉన్నటువంటి గ్రామాల్లో, ఎందుకంటే ఎయిర్పోర్టు, ఇంటర్నేషనల్ స్టేడియం ఇట్లాంటిది. ఇంటర్నేషనల్ స్టేడియం కృష్ణానది అవతల పక్కన ప్లాన్ చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ ఇటు గుంటూరు వైపు ప్లాన్ చేసుకోవచ్చుగా. ఎందుకంటే ఆ 29 గ్రామాల్లోనే ఉండాలనేటటువంటిది ఎందుకు ఉండాలి? యువతల పక్కనకి ప్లాన్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు అమరావతిలో మనం 30 అంతస్తులు, 40 అంతస్తులు, 50 అంతస్తులు బిల్డింగ్లు కట్టాలనుకుంటున్నాం. ఎయిర్పోర్ట్ కనుక అయితే కనుక అట్లాంటి బిల్డింగుల మధ్యలో ఎయిర్పోర్ట్ కష్టం, ఫ్లైట్లకి తలనొప్పి. అదొక్కసారి ఏవియేషన్ వాళ్ళతో కనుక్కోండి, మాట్లాడండి. ఇప్పుడు మీకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలో అట్లాగే 40-50 అంతస్తుల బిల్డింగులు కనబడవు. హైదరాబాద్ నడిబొడ్డున ఆ ప్రాబ్లం ఇదివరకు బేగంపేట నుంచి తీసుకెళ్ళి అటు పెట్టారు. ఇప్పుడు ఇవాళే చేస్తున్నాం కాబట్టి ఇంకోటి, ఈ 2 సిటీలు కలపాలనుకున్నప్పుడు గ్రోత్ అంతా మధ్యలోనే పెట్టదు, హైటెక్ సిటీ లాగా. అదివరకు వనస్థలిపురం, బెజవాడ రూటు అద్భుతంగా ఉండేది హైదరాబాద్లో. హైటెక్ సిటీ తర్వాత ఈ రూటు స్ట్రక్ అయిపోయింది. సికింద్రాబాద్ రూటు స్ట్రక్ అయిపోయింది, ఆ రామోజీ ఫిలిం సిటీ రూట్ తప్ప మిగతాది అక్కడ తగ్గిపోతే ఇప్పుడు మియాపూర్ రూట్ డెవలప్ కావడం కావచ్చు. సికింద్రాబాద్ ఎప్పటికీ అంత లేదు. ఈ మధ్యన ఈయన వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి వచ్చాక కొంచెం అటు పక్కన ఈ కంచిగచ్చిబౌలి తీసుకొస్తామంటాం, ఇటు పక్కన ఇటు తీసుకురావడం, రామోజీ ఫిలిం సిటీ వైపు ఏదో ప్లాన్ చేస్తుండటం, కొంతవరకు ఆలోచన మారుతోంది. మనకిప్పుడు ప్లాన్డ్తో, విజన్తో ఆలోచిస్తున్నాం అంటున్నాం కాబట్టి ఎయిర్పోర్టు, స్టేడియం 2 ఒకే చోట కావాలనుకుంటే, దగ్గరలో అయితే కనుక క్రికెటర్లకు అది కూడా ఇబ్బంది ఉండదు అనుకునేటట్టయితే అన్ని రెండింటిని తీసుకొచ్చి గుంటూరు సైడ్ పెట్టండి, లేదా రెండింటిని తీసుకెళ్ళి అటు పక్కన పెట్టండి. లేదు ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డుని గుంటూరు మీదుగా తీసుకెళ్ళి అటు పక్కకి అంటున్నారు కదా, విజయవాడ వైపుకి అంటున్నారు కదా, అప్పుడు ఔటర్ రింగ్ రోడ్డుకి దగ్గరలో పెట్టుకోండి. ఒక సిస్టమ్ని ప్లాన్ చేయండి. మొత్తం 29 గ్రామాల దగ్గర కేంద్రీకృతం అంటే ఇబ్బంది అవుతుంది.